బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తిరుమల లడ్డు వివాదం అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిపారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేవుని కూడా రాజకీయాల కోసం వాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఈవో శ్యామలారావు మాత్రం లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ వాస్తవమేనని తేల్చి చెప్పారు. సో సప్లైర్స్ ఎందుకు ఈ విధంగా క్వాలిటీ లేకుండా ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి, మన ఓన్ ల్యాబ్ లేకపోవడం ఒకటి, బయటకి పంపించకపోవడం ఒకటి, దానివల్ల క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్ గా లేదు అనేది తీసుకుని ఒక అడ్వాంటేజ్ తీసుకుని అన్వయబుల్ రేట్స్ ఇప్పుడు ఈ సప్లై చేయాలంటే ప్యూర్ ఈ కౌకి సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లైర్స్ ఎవరు వాళ్ళు బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేట్లో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ ఘీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయటకు ఉన్నప్పుడు మంచి గీక్ ఉన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీకి కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ.